న్యూ ఇయర్ రోజు ఎక్కడెక్కడ తిరిగానో ఏం చేశానో అనేసి మొత్తం ఈ వీడియోలో చెప్తున్నాను. రండి నాతో పాటు. ఫస్ట్ కేబీఆర్ పార్క్ వెళ్ళిపోతున్నాం. కేబీఆర్ పార్క్లో మా బాబు చాలా రోజుల నుంచి పికాక్స్ని చూడాలని అడుగుతున్నాడు. అందుకని కేబీఆర్ పార్క్ వెళ్ళిపోయాం. చాలా మనసు నుంచి అడిగితే ఈ రోజు కుదిరిందనమాట. సో పికాక్స్ని చూడడానికి కేబీఆర్ పార్క్ వచ్చేసాం. ఇక్కడ మంచిగా గ్రీనరీ కూడా బాగుంది. కొంచెం లొకేషన్స్ అన్నీ బాగున్నాయి. మెయిన్గా వెళ్ళింది అయితే పీకాక్స్ చూడడానికి. పీకాక్స్ చూసాం. తర్వాత ఇంకా కొంచెం వీడియోస్ అవన్నీ తీసుకున్నాం. ఆ గ్రీనరీలో మంచిగా రీల్స్ చేసుకున్నాను నేనైతే. నాకు టైంపాస్ బాగానే అయింది. ఆ అబ్బాయి కూడా ఆడుకోవడానికి అక్కడ ఉంది. చిన్నపిల్లలు కూడా రావచ్చు, అక్కడ ఆడుకోవడానికి ఉంది. తర్వాత ఆడుకోవడం మానేసి మేము రీల్స్ చేస్తుంటే వాడు ఇంకో ఫోన్ తీసుకొని ఫోన్లో ఆడుకుంటున్నాడు. ఫోన్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. చూసారా, తీసుకొని వెళ్ళిపోతున్నారు. అందరూ అడిక్షన్, చిన్నోళ్ళం పెద్దవాళ్ళం అందరూ అడిక్షన్ అయిపోయాం ఫోన్స్కి. సో ఈ పీకాక్స్కి అంతా మంచిగా హాయ్ చెప్పేసి బాయ్ చెప్పేసి అలా అలా చూసుకుంటూ వచ్చాము. ఇంకా వాడేమో ఇదేంటి హెన్ లాగానే ఉంది, పికాక్ లాగా లేదు అంటున్నాడు. ఫెదర్స్ కావాలంట వాడికి. ఇంకా అది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ పక్కన కేబీఆర్ పార్క్. సో ఇంకంతా చూసుకొనేసి చాలే అని చెప్పి వెళ్ళిపోతున్నాం. ఇక్కడే టైర్డ్ అయిపోతే ఎలా, ఇంకా తిరగాల్సిన ప్లేస్లు ఉన్నాయి కదా. సో చలో. కేబుల్ బ్రిడ్జ్ ఎప్పుడు ఈ షూటింగ్ ప్లేస్కి, అంటే మేము షూటింగ్కి వెళ్ళాలంటే ఈ రూట్లోనే వెళ్తాము. ఎప్పుడు వెళ్ళినా నేను ఈ వీడియో తీయకుండా ఉండను. డే టైం అయినా నైట్ టైం అయినా ఈ ప్లేస్కి వెళ్ళానంటే వీడియో తీస్తా. ఇలా లేక్ వ్యూ చాలా బాగుంటుంది. ఇటు సైడ్ ఏమో ఇనార్బిట్ మాల్ వ్యూ. డేలో ఇంకా నైట్లో ఇంకా బాగుంటుంది. డే కంటే కొంచెం లైటింగ్స్ అవన్నీ ఉంటుంది. మన ఇండియా ఫ్లాగ్ ఉంటుంది కదా, ఆ కలర్స్లో లైట్స్ ఉంటుంది. ఇంతకుముందు చాలామంది ఫొటోస్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కొంచెం బ్యాన్ అయింది. అక్కడ ఎవరో చనిపోయారంట రోడ్లో అన్నట్టుగా. సో ఏఎంబి మాల్కి వచ్చేసాం. ఇది చూడగానే బాగా నచ్చింది. కాకపోతే కొంచెం డేంజర్ అనిపించింది. మా అబ్బాయి అడిగాడు, వద్దు బాబు అని చెప్పాను. అలా నవ్వు తీసుకొని చూస్తున్నాడు. చూసారా, ఇంకా ఏదైనా అంటే ఇంకా అలా కొడతాడు వాళ్ళ డాడీని అలా. సో చూడ్డానికి బాగుంది కానీ కూర్చుంటే డేంజర్, అందుకనేసి ఇంక మేము అక్కడ ఎక్కలేదు. ఓకే, ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం. 5th ఫ్లోర్లో మనకి స్నో కింగ్డమ్ ఉంది, దానికోసం వెళ్తున్నాం. స్నో కింగ్డమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిద్దాం. ఇదేమో 5th ఫ్లోర్. స్నో కింగ్డమ్ కూడా 5th ఫ్లోర్లోనే ఉంది. అలా వెళ్ళిపోయాం. కనిపిస్తుందా, ఇది 5th ఫ్లోర్. అక్కడ టాయ్స్ అంటే ఉంది కదా, ప్లేయింగ్ ఉంది కదా, ఆ ప్లేయింగ్లో కూడా ఆడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాడు. వాళ్ళ డాడీ పక్కనే అక్కడ గైడ్ చేస్తున్నాడు, ఏం చేయాలి ఎలా చేయాలి అనేసి. అది అయ్యాక ఓకే, ఇక్కడ స్నో కింగ్డమ్కి వచ్చేసాం. గ్లౌజెస్, తర్వాత కోట్, షూస్, సాక్సెస్ అన్నీ మొత్తం వాళ్ళే ఇస్తారు. అక్కడ పే చేయాలి మనం 1600 చిల్డ్రన్స్కి, ఇంకా అడల్ట్స్కి ఏమో 2000 సంథింగ్ అనుకుంటా. ఎగ్జాక్ట్గా కాదు, నియర్ బై అంతే, గుర్తులేదు నాకు, మర్చిపోయాను. సో ఇది ఎంట్రీ. కింద స్నో మొత్తం ఉంటుంది. అప్పుడప్పుడు స్నో కూడా వదులుతూ ఉంటారు. నేను ఒకసారి మైసూర్లో చూశాను దీనికంటే. చూసారా ఎంత హ్యాపీగా ఉన్నాడు ఆడవ్వ. అంటే ఈ స్నో కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. ఇష్టం ఈ అబ్బాయికి, చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళగానే మళ్ళీ చలి చలి అని ఏడవని కూడా వాడే ఫస్ట్. వెళ్ళేదాకా తీసుకెళ్ళమని టార్చర్ పెడతాడు. వెళ్ళిన తర్వాత ఇంకా 1/2 అవర్ కూడా ఉండలేడు. చలి చలి వనికి వచ్చేస్తుంది. తర్వాత ఐస్ అన్ని షూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు తిక్క పనులు. ఇప్పుడు చూడండి వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకోళ్ళ డాడీ కొంచెం ఆడిచ్చాడు. నేనేమో వాళ్ళని వీడియోస్ తీసుకుంటూ ఉన్నా. పక్కన మంచిగా తెలుగు సాంగ్సే ఉన్నాయి. ఇక్కడనే కాదు, ఎక్కడికి వెళ్ళినా, కర్ణాటకలో వెళ్ళినా కానీ తెలుగు సాంగ్స్ పెడతారు ఇలా. మైసూర్లో వెళ్ళాను, మైసూర్కి వెళ్ళినా కానీ సేమ్ ఇలా స్నోఫాల్ ఉంటుంది కదా, అక్కడ తెలుగు సాంగ్స్ పెడతారు. ఇప్పుడు ఈ సాంగ్స్ ఇక్కడ పెడితే మనకు కాపీరైట్ వస్తుందని సాంగ్స్ తీసేసాను. మంచి సాంగ్స్ ఉన్నాయి. తర్వాత ఇవేమో నా రీల్స్ కోసం చేసుకున్నవి. మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఒక కొంచెం ఎక్కువ మెంబర్స్తో వెళ్తే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది. మరి 3-4 మెంబర్స్ అయితే కొంచెం తక్కువే ఉంటుంది. ఎక్కువ మెంబర్స్తో మీరు వెళ్ళండి. ఎవరన్నా అంటే ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా ఉంటుంది కదా, ఆ ఫెస్టివల్కి ఎవరన్నా రిలేటివ్స్ వస్తారు, వాళ్ళతో పాటు కలిసి వెళ్తే
బాగా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం ఒక మెమరీ లాగా ఉండిపోతుంది. ఎక్కడో ఉన్న అదర్ కంట్రీస్కి మనం వెళ్ళలేం కదా అంత బడ్జెట్ పెట్టి. సో స్మాల్ బడ్జెట్ పెట్టి అందరితో కలిసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ ఆ వాల్కి చూసారా ఉన్నాయి, ఆ వాల్ కూడా ఎక్కొచ్చు. చాలా గేమ్స్ ఉన్నాయి అక్కడ ప్లే చేయడానికి. ఇదేమో ఇలా లాగుతూ అంటే పెద్దోళ్ళు కూడా కూర్చోవచ్చు. ఇది చిన్నోళ్ళు అయినా పెద్దోళ్ళు అయినా ఎవరైనా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. పైనుంచి చూడ అక్కడ స్లైడింగ్ కూడా ఉంది. వీళ్ళ స్లైడింగ్ కూడా వెళ్తారు. చూసారా అందరూ ఎలా ఆడుకుంటున్నారు. ఎవరు ఖాళీ లేవు, ఎందుకంటే 1 అవరే లోపల ఇక్కడ. సో ఈ 1 అవర్లో మనం ఫుల్ ఎంజాయ్మెంట్ చేసుకొని బయటకు వచ్చేసేయాలి. ఎందుకంటే అంతకంటే మనం కూడా ఎక్కువ ఉండలేంలే. మన క్లైమేట్కి ఆ క్లైమేట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో 1 అవర్ కంటే ఎక్కువ ఇచ్చినా మనమే ఉండలేము. సో వాళ్ళు కూడా 1 అవరే ఇస్తున్నారు. వ్యూ కూడా చూడండి చాలా బాగుంది, ఆ వ్యూ బాగుంది. సో రీల్స్ చేసే వాళ్ళకైతే ఇక్కడ చాలా బాగుంటుంది. రీల్స్ చేయని వాళ్ళకైనా ఎంజాయ్మెంట్ బాగుంటుంది. కాస్ట్ కొంచెం అందరూ ఎక్కువనే ఫీల్ అవుతున్నారు. సో ఓకే, ఇంకా మనకి వేరే ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తాం, సో వెళ్ళిపోవడమే. కాలు కింద పెట్టుకోమంటున్నారు. నేను అయితే పైన పెట్టేసుకున్నాను. కింద ఉండి కొంచెం ఇలా లాగడానికి కంఫర్ట్ లేదని పైన పెట్టుకో అంటున్నారు. సో ఇప్పుడే పైన పెట్టుకున్నా. ఎక్కడ పడిపోతానో అనే భయం వేస్తుంది, అందుకనే ఈ జర్కులు. అది చాలా లాగితే అలా సర్రని వెళ్ళిపోతుంది అనమాట. ఈడేమో చూడండి షూలో అది ఐస్ అన్నీ పడిపోయిందంట. చిన్నపిల్లలు కొంచెం ఎక్కువగా ఈ పనులు చేస్తూ ఉంటారు. ఐస్ వేసేసుకుంటారు, మళ్ళీ అక్కడ సాక్స్ తడిసిపోతుంది. ఆ తర్వాత ఫుల్ కాళ్ళంతా షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఐస్ క్లీన్ చేస్తూ ఉండాలి. లేదు అంటే మీరు పిల్లల్ని తీసుకొని వెళ్తే చెప్పాలి, ఐస్ లోపలికి వేసుకోకుండా ఆడుకో బాబు అని చెప్పాలి. ఎందుకంటే పైన కొంచెం లూజ్ ఉంటుంది ఆ షూ. సో ఆడేటప్పుడు పడుతుంది అనమాట. అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనం అక్కడ ఎక్కువసేపే స్పెండ్ చేయొచ్చు. 1 అవర్ ఫుల్గా స్పెండ్ చేయొచ్చు. లేదు వెళ్ళగానే అక్కడ ఐస్ వేసేసుకుంటే ఫుల్ తడిసిపోతే తర్వాత ఉండలేము. వాళ్ళకు షివరింగ్ వస్తుంది, పిల్లల్ని చూసుకొని మనము ఎంజాయ్ చేయలేము, ఉండలేము. అందుకని పిల్లలకి చెప్పాలి, మీరు ఐస్ లోపల వేసుకోకుండా జాగ్రత్తగా ఆడుకో. ఒకవేళ ఐస్ వేసుకున్నా నాకు వచ్చి చెప్పు అని చెప్పాను నేను. అందుకని బాబు వచ్చి చెప్తున్నాడు. ప్రతిసారి అక్కడ వెళ్ళిన 1 అవర్లో 4-5 టైమ్స్ క్లీన్ చేసాం మేము ఐస్. ప్రతిసారి లోపల వేసుకుంటాడు, పరిగెత్తుకుని మమ్మీ ఐస్ లోపలికి వెళ్ళిపోయింది, చల్లగా ఉంది మమ్మీ అని వస్తూ ఉంటాడు. వీళ్ళ స్లో మోషన్ వీడియో ఇప్పుడు ఏదో ఒక సాంగ్ పెడదామనేసి వాళ్ళకి ఒక వీడియో తీశాను. ఏ సాంగ్ పెట్టవచ్చు దీనికి, ఏ సాంగో గుర్తు రావట్లేదు. సరే ఇలా స్లైడింగ్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు వీరు. పైనుంచి స్లైడింగ్ వస్తున్నారు చూసారా, కనిపిస్తుంది మీకు బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడే ఒక అతను వెళ్ళారు, ఇంకా వేరే వాళ్ళు కూడా వెళ్తున్నారు చూడండి స్లైడింగ్ కోసం. బాబు కూడా రెడీ. ఇవన్నీ పెంగ్విన్స్, జస్ట్ స్టాచ్యూస్. చూసారా స్లైడింగ్ అక్కడి నుంచి వస్తున్నారు. పెద్ద డేంజర్ ఏం కాదు, కాకపోతే కొంచెం ఫాస్ట్గా వస్తుంది. ఏం అవ్వదు, డేంజర్ ఏం కాదు, వెళ్ళొచ్చు. పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళంతా ఆడుకోవచ్చు. భయపడాలైతే వెళ్ళక్కర్లేదు, కిందే ఆడుకోవచ్చు. కానీ చూసి అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏంటి ఎలా అవుతుంది, వెళ్దామా వద్దా. యాక్టివ్గా వెళ్ళిపోయాడు, చూస్తున్నాడు అన్నమాట. అదో మొత్తానికి వాడు కూడా స్లైడింగ్. ఓ అయితే మొత్తానికి స్లైడింగ్ కూడా అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ లోపల. ఇగ్లూ, తర్వాత చూస్తారా ఇగ్లూకి వెళ్తాడు, లోపల నుంచి రావచ్చు. అట్లా లోపల నుంచి వెళ్ళేటప్పుడే కొంచెం ఆ షూలో ఐస్ పడుతుంది అనమాట. సో అవి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది ఒక స్లో మోషన్ వీడియో. నడిచి వస్తుంటే నా గుండె తద్దరిల్లిపోతుంది, మనసి కల్లోనమ్మవుతూ నీ మెడక సవ్వడికి నన్నే అల్లే చేస్తుంది. నీ చూపుల తాకిడే నా కలల రూపం అవుతుంది. ఈ ఒక్క చూపుతో నాలో ఏదో అలజడి అల్లుకుపోతుంది, దద్దరిల్లిపోతుంది.
దద్దరిల్లిపోతుంది నువ్వు అట్టా నడిచి వస్తుంటే నా గుండె దద్దరిల్లిపోతుంది మనసే కల్లోలం అవుతుంది నీ తోడు కావాలని నువ్వే కావాలని నీ ప్రేమతో నా బతుకే సాగాలని సాగాలని నీ ఒక్క చూపుతో నా మనసున మరుమల్లెల జల్లు పూవించాలని దద్దరిల్లిపోతుంది నువ్వు అట్టా నడిచి వస్తుంటే నా గుండె దద్దరిల్లిపోతుంది మనసే కల్లోలం అవుతుంది నువ్వు అట్టా నడిచి వస్తుంటే నా గుండె దద్దరిల్లిపోతుంది మనసి కల్లోలం అవుతుంది నీ మెడక సవ్వడికి నన్నే అల్లే చేస్తుంది నీ చూపుల తాకిడే నా కలల రూపం అవుతుంది ఈ ఒక్క చూపుతో నాలో ఏదో అలజడి అల్లుకుపోతుంది దద్దరిల్లిపోతుంది నువ్వు అట్టా నడిచి వస్తుంటే నా గుండె దద్దరిల్లిపోతుంది మనసే కల్లోలం అవుతుంది నీ తోడు కావాలని నువ్వే కావాలని నీ ప్రేమతో నా బతుకే సాగాలని సాగాలని నీ ఒక్క చూపుతో నా మనసున మరుమల్లెల జల్లు పూవించాలని దద్దరిల్లిపోతుంది నువ్వు అట్టా నడిచి వస్తుంటే నా గుండె దద్దరిల్లిపోతుంది మనసే కల్లోలం దద్దరిల్లిపోతుంది నువ్వు అట్టా నడిచి వస్తుంటే నా గుండె దద్దరిల్లిపోతుంది మనసి కల్లోలం అవుతుంది నీ మెడక సవ్వడికి నన్నే అల్లే చేస్తుంది నీ చూపుల తాకిడే నా కలల రూపం అవుతుంది ఈ ఒక్క చూపుతో నాలో ఏదో అలజడి అల్లుకుపోతుంది దద్దరిల్లిపోతుంది నువ్వు అట్టా నడిచి వస్తుంటే నా గుండె దద్దరిల్లిపోతుంది మనసే కల్లోలం అవుతుంది నీ తోడు కావాలని నువ్వే కావాలని నీ ప్రేమతో నా బతుకే సాగాలని సాగాలని నీ ఒక్క చూపుతో నా మనసున మరుమల్లెల జల్లు పూవించాలని దద్దరిల్లిపోతుంది నువ్వు అట్టా నడిచి వస్తుంటే నా గుండె దద్దరిల్లిపోతుంది మనసే కల్లోలం అవుతుంది చూపుల తాకిడే నా కలల రూపం అవుతుంది నాలో ఏదో అలజడి అల్లుకుపోతుంది దద్దరిల్లిపోతుంది నువ్వు అట్టా నడి
నాకుండే తత్తరిల్లిపోతుంది మనసే కల్లోలం అవుతుంది అయిపోయింది ఎంజాయ్మెంట్. బాయ్ బాయ్. ఇంకా నైట్ వచ్చేసి నైట్ డ్రెస్ వేసేసుకొని మంచిగా హ్యాపీగా స్లీపింగ్ టైం అనమాట. పైన కాసేపు కైట్ ఎగరేసుకున్నాం. ఆ తర్వాత టెర్రస్ వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఆ తర్వాత వచ్చి పడుకున్నాం. గుడ్ నైట్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.